ప్రతి పార్టీకి కంచుకోట లాంటి సీట్లు కొన్నుంటాయి. అవి కంచుకోట అయినా కూడా ఒకసారి ఫలితం తేడా వస్తుంది. అలాంటప్పుడు కూడా అలాంటి సీట్లలో గెలిచే సత్తా చాటితే విజయం మనకే సొంతం. అందుకే వైసీపీ కూడా అలాంటి 5 సీట్లను ఎంపిక చేసింది. చాలా టఫ్ ఫైట్ ఉండే ఈ 5 సీట్లలో వైసీపీ గెలిస్తే రాష్ట్రం మొత్తం గెలిచినట్లే. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఆ 5 సీట్ల వైపే ఫోకస్ పెట్టింది. మరి వైసీపీ చాలా కీలకంగా భావిస్తున్న ఆ 5 సీట్లేంటో ఒక్కసారి చూద్దాం. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతే ప్రతిష్టగా మారింది. ఇక్కడ గెలిస్తే తెలుగుదేశం పార్టీ భవిత్యవానికే దెబ్బతీసినట్టుగా అవుతుందనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్క. అందులోనూ అక్కడ జగన్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి సీటును నిలబెట్టుకోవడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకం అవుతుంది. అందుకే ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడింది. ఉన్నంతలో అన్ని అవకాశాలను ఉపయోగించుకొని పోటీ ఇచ్చింది. ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఈ సీట్ల ఫలితం ఎలా ఉంటుందనేది సర్వత్ర చర్చనీయాంశం. నగిరి, చంద్రగిరి నియోజకవర్గాలు దాదాపు ఒకే రకమైన పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలు. వీటిల్లో విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థాయి ప్రతిష్టాత్మకం. వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల విజయం ఆ పార్టీకి ఎంతో కీలకం. తెలుగుదేశం పార్టీతో మాట యుద్ధంలో డి అంటే డి అనేవాళ్లు వీళ్ళిద్దరూ. 5 ఏళ్లుగా అదే జరిగింది. ఈ నేపథ్యంలో వీరి విజయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడింది. ఇక ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూడా డి అంటే డి అంది. దీంతో వీటిలో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గం సీటును నిలబెట్టుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కఠినమైన పరీక్ష. గత ఎన్నికల్లో ఈ సీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి తీసుకున్న జగన్ మీద ఎలా ఎగిరిపడ్డారో అందరికీ తెలిసిందే. ఆది ఇక్కడ నుంచి మళ్లీ పోటీ చేయకపోయినా చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి కోసం ఆదినారాయణ రెడ్డి పనిచేశారు. తెలుగుదేశం విజయం కోసం వారు అన్ని అస్త్రాలను ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయాన్ని వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అందుకు తగ్గట్టుగా హోరాహోరీగా పోరు జరిగింది. జమ్మలమడుగు ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. పులివెందుల నియోజకవర్గం ఇక్కడ విజయం కాదు ప్రధానం, మెజారిటీ. జగన్ కు ఈసారి ఎంత మెజారిటీ వస్తుందనేదే ఆసక్తిదాయకమైన అంశం. వైఎస్సార్సీపీకి అది ప్రతిష్టాత్మకమైన అంశం. గత ఎన్నికల్లో కూడా జగన్ బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. ఈసారి అంతకు మించి సాధిస్తారా లేక తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలుస్తామని తమ సవాల్ ద్వారా జగన్ మెజారిటీని ఏమైనా తగ్గించగలుగుతుందా అనేది చూడాల్సిన అంశం. పులివెందుల్లో జగన్ మెజారిటీ అంశం ప్రతిష్టాత్మకం. రాప్తాడు నియోజకవర్గంలో గెలుపుని ఈసారి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి నుంచి జగన్ పార్టీ గట్టిగా పోరాడింది. విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇవే తనకు చివరి ఎన్నికలు అన్నట్టుగా పనిచేశాడు. 2-3 ఏళ్ల వ్యవధి నుంచి తీవ్రంగా కష్టపడ్డారాయన. అందుకు తగ్గట్టుగా అనుకూలత కూడా కనిపించింది. అయితే ఆఖర్లో పరిటాల వాళ్లు విజృంభించి పనిచేశారు. వైఎస్సార్సీపీ అన్ని రకాలుగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి ఉంది. ఇక్కడ ఎలాంటి ఫలితం రాబోతుందనేది ఆసక్తిదాయకమైన అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.